హాయ్ గైస్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో రాబోయే కాలంలో కానీ ఇప్పుడు కానీ మూవీ రివ్యూస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మూవీ రివ్యూవర్స్ అంటే ఎవరు అసలు? యాక్చువల్లీ మూవీ రివ్యూవర్స్ అంటే ఎవరు? సాధారణంగా ఒక మూవీ చూసి ఆ మూవీ మేకింగ్ మీద కానీ ఐడియాలజీ ఉండి దాన్ని అసెస్ చేసి ఆడియన్స్కి తన అనుభవాన్ని పంచుకునేవాడు మూవీ రివ్యూవర్. అండ్ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసి, సో మూవీ రివ్యూస్ ఆర్ మూవీ రివ్యూస్ వీడియోస్ చేసేటప్పుడు ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూ ఇచ్చేవాడు వాడే కాబట్టి. సో మీరు ఇండియా వైడ్ సో మెనీ ఫిలిమ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ చూసుకుంటే కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని లక్షల మంది రివ్యూస్ ఇస్తారు. సో ఆ రివ్యూస్ ఇచ్చినప్పుడు మూవీకి అతన్ని వినే ఆడియన్స్ బట్టి ఇంపాక్ట్ కలగచ్చు, కలగకపోవచ్చు. ఎందుకంటే రివ్యూవర్స్ బాగాలేదు అన్న మూవీస్కి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. రివ్యూవర్స్ బాగుంది, ఈ మూవీ సూపర్ ఉంది అన్నవి షెడ్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి. సో రివ్యూవర్స్ అంతా ఇంపాక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది సెకండరీ టాపిక్. సో ఇప్పుడు కనుక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ విషయానికి వచ్చేసరికి మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి చాలా కేసులు వెళ్తున్నాయి. సో ఎస్పెషల్లీ ఫ్రమ్ మలయాళం మూవీ ఇండస్ట్రీ చాలా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. నా మూవీ గురించి నెగటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేశాడు, నా మూవీ గురించి అసలు ఫౌల్ ప్లేయర్ రన్ అవుతుంది అంటే ఎవరు? మీరు ఒక మంచి మూవీ తీస్తే ఆపడానికి ఒక రివ్యూవర్ ఎవరు? అసలు అవసరమే లేదు. ఆ మూవీలో కంటెంట్ ఉండి ఆ మూవీలో మ్యాటర్ ఉంటే వాడు 100 వీడియోలు పెట్టిన ఆ మూవీ గురించి దానికి రావాల్సిన కలెక్షన్స్ వచ్చేసాయి. ఎందుకంటే బేసిక్గా ఒక్కడు తప్పు చెప్పొచ్చు, ఇంకోటి తప్పు చెప్పొచ్చు, కానీ చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ థాట్, విజన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక మూవీ గురించి ఎన్ని డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ తెప్పించుకున్నా వేస్ట్, అది ఫ్లాపే అవుతుంది. సో ఎలా కేసులు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఆ పెట్టే కేసుల్లో కూడా నెగిటివ్ రివ్యూస్ పంపాడు, పాజిటివ్ రివ్యూస్ చెప్పాడు. ఏంటో అసలు అంత కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ ఒక క్రిటిసిజంని తట్టుకోలేకపోతే వేస్ట్ ఇండస్ట్రీకి రావడం అండ్ ఆ డబ్బులు పెట్టడం. అండ్ తనే కాదు డబ్బులు పెడుతుంది, 100-150 రూపాయలు పెట్టి ఒక చూసే ప్రేక్షకుడు కూడా డబ్బులు పెడుతున్నాడు. నువ్వు 100 కోట్లు పెట్టి సినిమా తీసి 200 కోట్లు పెట్టి సినిమా తీసి నా సినిమా బాగాలేదనే హక్కు అధికారం నీకు లేదంటే, నేను 100-150 ఇప్పుడు మల్టీప్లెక్స్ లో టికెట్ అయితే 500 ఫ్యామిలీతో వెళ్తే 2000 మినిమం ఖర్చు అవుతుంది. వాడికి అంతే హక్కు ఉంటుంది. నువ్వు డబ్బులు పెట్టకుండా ఫ్రీగా తీస్తున్నావు మూవీ, డబ్బులు పెడుతున్నావు, డబ్బులు ఆశించి చూస్తున్నావు. అండ్ మేము కూడా ఫ్రీగా చూడట్లే. ఫ్రీగా ఎవరు చూపిస్తున్నారు? బరాబర్ డబ్బులకే వెళ్తున్నారు, ఆ డబ్బులే పెట్టి చూస్తున్నారు, అండ్ ఆ డబ్బులు పెట్టి చూసి ఆ తలనొప్పి వచ్చింది కాబట్టే ఇస్తున్నారు. సో ఒక ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, నేను సినిమా తీస్తాను, నేను సినిమా. అలానే ఒక ఆడియన్స్కి, ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, నేను సినిమా చూస్తాను అని. అతను డబ్బులు పెట్టి తీస్తున్నాడు, ఇతను డబ్బులు పెట్టి చూస్తున్నాడు. సో దానికి కేసులు పెట్టాలి, అది కాదు. మంచి ప్రొడక్ట్ తీయండి, ఎవరు చెప్పినా ఆగదు. పిచ్చి ప్రొడక్ట్ తీయండి, ఎవరు ఎంత అప్రిషియేట్ చేసినా దాన్ని థియేటర్స్లో 1 వీక్ కంటే మ్యాక్సిమం ఉంచరు. సో రివ్యూ అనే మాట తీసి వేరే యాడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎట్లా అంటే మై ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, మై ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ, ఆర్ నేను ఇప్పుడే ఈ మూవీ చూసాను, ఈ మూవీ గురించి ఇలా చెప్పాలనుకుంటున్నాను. లేకపోతే అసలు ఏం చెప్పారు, ఈ మూవీ బాగాలేదని ఒక మాట అనేసి పక్కకు పెట్టేస్తారు. యూ కెనాట్ స్టాప్ మూవీ రివ్యూవర్స్. అండ్ అసలు నా మూవీ గురించి మాట్లాడొద్దంటే ఏదో ఒకటి చెప్పి మాట్లాడతారు. సో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, వాట్సాప్ స్టేటస్ ఉంది. ఇప్పుడు ఒక్క వాట్సాప్లో స్టేటస్ పెడితేనే 200-300 మంది చూస్తున్నారు. మీరు వాట్సాప్ స్టేటస్ ఆపగలరా? సో ఇట్స్ నాట్ పాసిబుల్. వెళ్ళి కోర్టులో కేసులు వేయడాలి, ఏం నడుస్తుంది? ఏం నడవదు. మహా అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసేస్తారేమో, వాడు ఇంకో ఛానల్ పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారు? సో ఇట్స్ వేస్ట్, యూజ్లెస్ టాస్క్ అండ్ టైం వేస్ట్ ఇవ్వరాలి ఇవన్నీ. ఆ రివ్యూవర్స్ వీడియోస్ చూసి వాటి మీద ఫోకస్ పెట్టే బదులు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, స్టోరీ, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి, ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా ఒక ప్రేక్షకుడే. సో తనైనా తన సినిమా చూసుకునేటప్పుడు తనకి ఆ ఫీల్ కలగాలి, అరే నేను మంచి మూవీ తీసిన అని. లేకపోతే తను చేసే పనికే తనకి గర్వం ఉండదు, అండ్ ఆ పని చేసిన ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. సో ఇట్స్ వేస్ట్. అండ్ రాబోయే కాలంలో ఐ హోప్, ఈ మధ్య రీసెంట్గా ప్రెస్ మీట్లు చూస్తూ, ప్రొడ్యూసర్స్ యొక్క ప్రెస్ మీట్లు చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది అదే జోష్లో నడుస్తుంది. బట్ తెలుగు సినిమా ఆడియన్స్కి, తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్కి, తెలుగు సినిమా రివ్యూవర్స్కి చాలా మంచి బాండ్ ఉంది. ఐ హోప్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ రావు.
వచ్చినా ఎవరు ఆగరు, చేస్తూనే ఉంటారు. ఇంకా నాకు తెలిసి ఇలాంటి కేసులు ఇవి అవుతే ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతాయి రివ్యూవర్స్ కానీ ఛానల్స్ కానీ. సో చూసుకోండి మరి, ఇది ఇవాల్టి నేను చెప్పాలనుకున్న కంటెంట్. బట్ రివ్యూవర్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, నేను ఎప్పుడు నా ఛానల్లో మూవీస్ చూసి నా రివ్యూ ఇచ్చేటప్పుడు నాది ఒక్కడిదే ఇవ్వను, కనుక్కుంటా థియేటర్లో అన్న నీకు మూవీ ఎలా అనిపించింది. ఎందుకంటే మూవీ చూసేవాడు తెలివైన వాడు అవ్వచ్చు, తెలివి తక్కువ వాడు అవ్వచ్చు. ఎందుకంటే ఒక రూల్ లేదు, ఒక మూవీ ఈ పర్టికులర్ ఆడియన్కే అంకితం అని చెప్పి. మన ఛానల్ని మన వీడియోస్ని చూసే వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు. నాకు నచ్చిన మూవీ ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక రివ్యూర్ ఉన్నాడు, ఆ రివ్యూర్ మేరీ క్రిస్మస్ మూవీకి ఎక్స్ట్రాడినరీ ఉంది, సూపర్ ఉంది, ఇట్లాంటి మూవీ చాలా రేర్ రావడం అది ఇది అని చెప్పాడు. బట్ నేను పర్సనల్గా ఆ మూవీ చూసినప్పుడు నాకేంటి అలా చెప్పాడేంటి అసలు అలా అనిపించింది. సో అలా నా వే ఆఫ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది, మీ వే ఆఫ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మనం జనరలైజ్డ్ నలుగురిని అడగాలి సినిమా చూసాక. అందుకే ఇప్పుడు నేను రివ్యూస్ కూడా లేట్గా ఇస్తున్నాను. నలుగురిని అడగాలి, కనుక్కోవాలి ఎలా అనిపించింది, నీకే నచ్చలేదా, పక్కడికి కూడా నచ్చలేదా. ఎందుకంటే మనం పెట్టే వీడియోని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ చూస్తారు, డిఫరెంట్ ఒపీనియన్ ఉన్న జనాలు చూస్తారు. సో మన ఇండివిజువల్ ఒపీనియన్ ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ గా ఇవ్వకుండా రివ్యూయర్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రొడ్యూసర్ కైనా ఒక ఆడియన్స్ కైనా మన కామన్ ప్లాట్ఫామ్, మనం ఉన్న సేమ్ ట్రాక్ ఏంటంటే అది మూవీ, అది స్పాయిల్ అవ్వకూడదు ఎండ్ ఆఫ్ ద డే. సో ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా సాల్వ్ కాదు. ఇట్స్ బెటర్ ఏం చేస్తారు, ఆ కేసు పెట్టి ఒక ఛానల్ పోతుంది మహా అయితే, అంతకంటే ఏం ఉండదు. కొన్ని కోట్లు పెట్టుకుంటున్నాడు వాడు ఛానల్కి, ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవడా, లేకపోతే వేరే ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోలేడా. సో అది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ మీకేమనిపిస్తుంది అసలు రివ్యూవర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ సినిమా చూసే ప్రతి ఒక్కడికి రివ్యూ ఇచ్చే రైట్ ఉంటుంది. ఒకవేళ ఆ రివ్యూ ఇచ్చే రైట్ వాడికి లేదు అంటే అసలు సినిమా తీసుడు బంద్ చేయాలి. ఎందుకంటే ప్రతి వర్క్ లో ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, అండ్ క్రిటిసిజం లేని వర్క్ ఎప్పుడు వేస్ట్. మనం ఏ పని చేసినా మనకి క్రిటిసిజం ఉండాలి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. మీరు ఏ వర్క్ చేసినా దానికి క్రిటిసిజం ఉండాలి. ఎప్పుడైతే క్రిటిసిజం ఎండ్ అవుతుందో అప్పుడు క్రియేటివిటీ ఎండ్ అవుతుంది, కాంపిటీషన్ ఎండ్ అవుతుంది, ఏదైనా ఎండ్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే సామ్సంగ్ క్రిటిసైజ్ చేస్తుంది, సామ్సంగ్ ఒకటి చేస్తే యాపిల్కి లేదా మొనోపోలీ మార్కెట్ అయిపోతుంది, సింగిల్ అది అయిపోతుంది. అలా అవ్వడం వల్లనే మీరు రీసెంట్ గా చాలా అద్భుతాలు చూసారు. సంక్రాంతి రిలీజ్ లో అద్భుతాలు మీకు తెలిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఎంత ధైర్యంగా ముందుకెళ్ళి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఒకసారి అర్థంగా, జనాలు పిచ్చోళ్ళ, ఆడియన్స్ పిచ్చోళ్ళ ఇట్లాంటి మూవీస్ యాక్సెప్ట్ చేసి కలెక్షన్స్ ఇచ్చి చేస్తున్నందుకు. సో మనం కూడా ఒకసారి ఒక సినిమా చూడడం బంద్ చేస్తే అప్పుడు తీసిన ప్రొడ్యూసర్కి అప్పుడు అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే పాపం వాడే చూడాలి, వాడే నా కలెక్షన్స్కి ఆధారం అని చెప్పి. అప్పుడు సినిమా తీసేదే జనాలు చూడడానికి, చూసి మాట్లాడుతున్నారు ఆ సినిమా గురించి అంటే నువ్వు అదృష్టవంతుడివి. నీ మూవీకి నెగిటివ్ పాజిటివ్ అట్లీస్ట్ ఒక రికగ్నైజేషన్ వస్తుంది, దానికి హ్యాపీ ఉండాలి. కానీ కేసులు వేస్తా, ఫైన్లు వేస్తా, కోర్టులోకి వెళ్తా అంటే చేసుకోవచ్చు ఏదన్నా. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఈ కేసు గురించి మీకు డీటెయిల్గా తెలిస్తే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.